చామదుంప కుర్మా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్ చూద్దామా. చామదుంపలు నీట్గా కడిగి పసుపు సాల్ట్ వేసి ఉడికించి లేయర్ తీసేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. బాండి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగించండి. వీటిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చామదుంప ముక్కలు వేసి లైట్గా గరిటెతో అటు ఇటు తిప్పుతూ ముక్కలకి చక్కగా ఆయిల్ పట్టేలాగా, ఆయిల్లో ఈ ముక్కలుగా మంచిగా ఉడికేలాగా బాగా ఉడికించండి. నెక్స్ట్ దీని మీద పసుపు, కారము, శనగపిండి లేదా గోధుమ పిండి, వీటిలో నేను శనగపిండి ఉపయోగించానండి. చక్కగా అలా పైన చల్లేసి ఈ శనగపిండి, కారము, పసుపు ముక్కలు బాగా పట్టేలాగా స్లోగా గరిటెతో ముక్కలకి బాగా పట్టేలాగా అలా తిప్పుతూ ఉండండి. అలానే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ సిమ్లో అలా ఉంచి నెక్స్ట్ సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ అలానే మంచి టిప్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి.